ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. క్రిస్మస్. ఓ థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, అన్ని రూములకి ఇస్తారా? అందరికీ ఇస్తాను. సో స్వీట్. అయితే మీతో చాలా పని ఉంది. లో 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 లో. హాయ్ క్రిస్మస్ తాత. మెరీ క్రిస్మస్ బేబీ. నిన్న మా అందరిని ఇన్వైట్ చేసి కిస్ చేశారు కదా, అది ఒకరికి నచ్చలేదట. మీరు కిస్ చేస్తే వాడికేంటి? ఇప్పుడు మీకు కిస్ ఇచ్చి వాడిని ఏడిపిస్తాను చూడండి. హలో, మీ ఫ్రెండ్ తో చెప్పండి నేను క్రిస్మస్ తాతని కిస్ చేశానని. నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరని వెళ్ళి మీ ఫ్రెండ్ తో చెప్పండి. బావా నీతో ఏదో చెప్పమంటుంది రోయ్. వాడితో చెప్పండి, వాడే కృష్ణ. బావా ఓల్డ్ గడపలో భారతీయులు కమలహాసంలో ఉన్నారా? నిజంగా ఈ రోజు నీకు మెర్రీ క్రిస్మస్ రా. మేడం మొత్తానికి మా వాడికి డైరెక్ట్ గా కిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే నేను కంపోజింగ్ కోసం సెలెక్ట్ చేసిన ప్లేస్ చాలా బాగుంది కదా. సూపర్ మేడం, నా సెలెక్షన్ ఎప్పుడు సూపరే కదా. అవును మేడం. రాధాకృష్ణ వస్తుంది నీ కోసం. అదే రాధా రాజశేఖర్ వస్తుందా? కృష్ణ, నా కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ బాగున్నాయా? కృష్ణ ఏం కాదు, అక్కడ ఉన్నాడు. కళ్ళే కనిపించట్లేదు, మళ్ళీ కాంటాక్ట్ లెన్స్. తారుడబ్బనువ్వా. కృష్ణ, నా కళ్ళకి ఈ కాంటాక్ట్ లెన్స్ మ్యాచింగ్ గా ఉన్నాయా? మీకెందుకు మేడం ఈ కాంటాక్ట్ లెన్స్ ఇవన్నీ? అంతా కాంటాక్ట్ కోసం. అయిపోయాడు. ఈ కిస్సింగ్ మ్యాటర్ ప్రిన్సిపల్ సార్ చెప్పండుగా. చెప్పాను. దానికి ఆ ముసలిది ఏమందో తెలుసా? నా రూమ్ ని వెతుక్కుంటూ వచ్చే కృష్ణని మధ్యలో ఏదో డిస్టర్బ్ చేసావటగా. ఇంకొకసారి అలా చేస్తే కాలేజ్ నుంచి నిన్ను డిస్మిస్ చేస్తానని నన్నే బెదిరించింది. నన్నేం చేయమంటావే? హలో, ఏ కాలేజ్? We are from Ooty College. మాది మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్. Hello. మేము కాంపిటీషన్ కి వచ్చాం. All the best. థ్యాంక్ యూ. ఈ కాల కుర్రాళ్ళంతా అన్నిట్లోనూ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కదా. మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఇలా. ఈ ఆంటీ టార్చర్ ఏంట్రా? టార్చర్ మాకు కూడా. కృష్ణ ఎవడ్రా వీడు? డబ్బా కెమెరా చేతిలో పట్టుకొని పెద్ద ఫోజ్ వేస్తున్నాడు. అడుగు. ఎవడో మన దిక్కుమని కొడుతున్నాడు రా.
నువ్వే పెద్ద హీరో అనుకుంటున్నావా? ఒక స్టూడెంట్ ని పట్టుకుని ఇలా కొడుతున్నావు. గాయత్రి చూడండి మేడం, మీరు తీసుకొచ్చిన వాడు ఎలాంటి వాడో. ఇతని వల్ల మన కాలేజ్ పరువే పోతోంది. హే, మర్యాదగా అతని కొట్టినందుకు సారీ చెప్పు. వాడు ఏం చేశాడు తెలుసా? తప్పుడు స్టిల్స్ తీశాడు. ఏంటి తప్పుడు స్టిల్స్ తీశాడంటావు? నేచర్ ని తీశాడు, అది తప్ప. కొండల్ని తీశాడు, అది తప్ప. అయ్యో, వాడు తీసింది కొండల్ని కాదు. మరి నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు కావాలనే రౌడీసం చేస్తున్నావు. మర్యాదగా కెమెరా అతనికి ఇచ్చి సారీ చెప్పు. మేడం, ఇది తీసుకోండి. వెంటనే ప్రింట్స్ వేసి ఏముందో చూద్దాం. ప్రింటింగ్ వద్దు, దీన్ని ప్రింట్ చేయొద్దు. దీంట్లో తప్పుడు స్టిల్స్ ఇదిగో చూసారా చూసారా మేడం? కృష్ణ, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇవ్వు, ప్రింట్ వేసి చూద్దాం. మేడం ప్లీజ్ మేడం, దయచేసి నేను చెప్పే- ఇవ్వు, నేను నిన్ను నమ్ముతున్నాను. Are you all right? We are really sorry for it. అందరూ ఎంతో హుషారుగా ఉంటే నువ్వేంటి అంత డల్ గా ఉన్నావు? ఏమైంది నీకు? బాస్, మా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్రాబ్లమ్ గా ఉన్నాయి, కొంచెం రిపేర్ చేసిస్తారా? ఎంత డబ్బైనా పర్వాలేదు. సారీ సార్, నాకు మూడ్ లేదు. రై, నీకు మూడ్ లేకపోవచ్చురా, కానీ మాకు మూడ్ ఉందిగా మందు కొట్టడానికి. ఏదో చిల్లర వస్తుంది పదా. బాగా ట్యూన్ చేయ బాస్, గెలవాలన్న పట్టుదలతో ఉన్నాం. బాబా, మీరు పట్టుదలతో జుట్టు మీకున్నా గెలిచే అర్హత మాత్రం ఊటీ కాలేజీకే ఉంది. ఎందుకంటే క్వాలిఫికేషన్. అవునండి. అవును, అదిరిపోయి జలకిచ్చాను. గాయత్రి గెలవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. తన అన్నింటినీ చక్కగా ట్యూన్ చేసింది, తన హృదయాన్ని తప్ప. See you girls. Good night. ఇదిగోండి సార్, కరెక్ట్ గా రిపేర్ చేశాను. డబ్బు ఇదిగోండి, మీ హెల్ప్ చాలా థ్యాంక్స్. వెల్కమ్. బావా, డైరెక్ట్ గా బార్కే. నన్ను ప్రేమించానన్నమాట కనైనా చెప్పేనేస్తాం, కలకాలం బతికేస్తా. స్టూడెంట్స్, 1999 సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కాంపిటీషన్ కి జడ్జిగా విచ్చేసిన ప్రముఖ గాయకులు, ఈనాటి యువకుల్లో సంగీత సామ్రాట్ అయిన శ్రీ శివబాలు గారిని ఆహ్వానిస్తున్నారు. ఏంట్రా కొత్తగా డైరీ చేత పట్టు కూర్చున్నా? గాయత్రి మీద రాసిన కవితలు ఇవన్నీ. నువ్వు పాడుకుంటూ కూర్చోవలసిందే. ఇన్నాళ్ళు తన తిట్లని వరాలుగా మనసులో దాచుకున్నాను. తను పాడబోయే స్వరాల్ని నా డైరీలో రాసుకుంటాను. ఇప్పుడు తర్వాత వైజాగ్ మ్యూజిక్ కాలేజ్ వారు పాడతారు. గాయత్రి, 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 ఈ పాట నువ్వు పాడాలి కదా. మాట్లాడుకో, ఏవి తెలియనట్టుగా నటించొద్దు. ఒక్కరుండే మాకు ద్రోహం చేసావుగా. కష్టపడి మేము తయారు చేసుకున్న పాట కేవలం డబ్బు కోసం వాళ్ళకి అమ్మేస్తావా? ఏమిటి అనేది? హే, ఏమి తెలియనట్టు నటించుకో. హోటల్లో ఆ కాలేజ్ గ్రూప్ దగ్గర నుంచి నువ్వు చేయి చేసి డబ్బు తీసుకోవడం నా కళ్ళారు చూశాను. ఈ లోకంలో పెద్ద నేరం ఇతరుల ప్రతిభను దొంగలించినవే. దొంగ రాస్కల్. ఎక్కడ ఇతన్ని తీసుకొచ్చిన మేడం? నన్ను దొంగనంటావా? నీ ఓటమికి నేను కారకుండా అవుతానా? మాట్లాడుకో. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చింది మేము కాంపిటీషన్ లో ఓడిపోయి అవమానపడ్డా చూడడానికేగా. చూసావుగా, సంతోషమేనా? ఇంకా ఇక్కడుండి అవమానపడ్డ దేనికే? రెండు వెళ్దాం. గాయత్రి, గాయత్రి, Shut up. నువ్వు దొంగవన్న విషయం నాకు అర్థమైపోయింది. కాదు గాయత్రి. ఇంకా బుద్ధి రాలేదురా నీకు? ఊరికి పోదాం పదరా. వీడు చచ్చినా మారాడు. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పేనేస్తం, కలకాలం బ్రతికేస్తా. పూలయదలో శబ్దం, మన మనసులు చేసే యుద్ధం, ఇక ఓపదే నా హృదయం, ఓపదే నా హృదయం. సత్యము పక్క పక్కనే ఉంటాయి, పక్క పక్కనే చూపుకి రెండు ఒకటే. బొమ్మ పురుషులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే, అయినా రెండు వేరేలే. ఏ పాట
సూపర్ గా ఉంది. ఈ పాట మనం పాడామంటే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. పాడవే. చచ్చా, ఇలా చూడు, ఈ పాట నాది అనుకోకు. దీంట్లో ఉన్న ప్రతి మాట నీకే సొంతం. పెళ్లి పాడు, నువ్వు గెలవాలి. అదే నాకు కావాల్సింది. తీసుకోవే. తర్వాత వాళ్ళు ఊటీ మ్యూజిక్ కాలేజ్. నువ్వు ఈ జన్మకు మారవరా, నిజం చెప్తున్నాను. నువ్వు ఆ అమ్మాయి వెనకాల తిరిగి తిరిగి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పిచ్చివాడి అయిపోతావురా. పదరా పెడదాం.